గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. ఆ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమా దురదృష్టమా అని నేనైతే చెప్పను, కానీ ఆ 5 సంవత్సరాల పరిపాలన మాత్రం ఒక అరాచక పరిపాలన, ఒక అప్రజాస్వామిక పరిపాలన, ఒక దౌర్జన్య పూరిత పరిపాలన, రాక్షస పరిపాలన అని మాత్రం నేను నొక్కి వక్కాడించగలను. అది కూడా ప్రక్కన పెడదాం. నిన్నగాక మొన్న వల్లభనేని వంశీ మోహన్ అని ఒక వెటర్నరీ డాక్టర్, అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఒక కరడుగట్టిన అసాంఘికవాది, అసాంఘిక శక్తి, భూ కబ్జాదారుడు, దళిత వర్గాల మీద దాడి చేసే వ్యక్తి, మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తిని, అతని మీద చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్న నేపథ్యంలో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించి అతను కోర్టులో అంతకుముందు ఇచ్చిన సాక్ష్యాన్ని, అంతకుముందు పోలీసులకు ఇచ్చిన సాక్ష్యాన్ని వక్రీకరించి కోర్టులో సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసి బలవంతం చేసిన ఒక దౌర్భాగ్యుణ్ణి, దుర్మార్గుణ్ణి పోలీసులు అరెస్టు చేస్తే ఆయన విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే నవ్వుతున్నావు. అప్పుడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులు, రేపు ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వంశీ గారిని పరామర్శించడానికి వెళ్తున్నారట. ఎంత అనుబంధమయ్యా మీ ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు. నేను సార్ అనేవాడిని, అయ్యలోకి వచ్చేప్పుడు ఎంత అనుబంధమయ్యా. ఒక ముద్దాయిని చూడటానికి మీరు చూపిస్తున్న తపన, మీరు చూపిస్తున్న ప్రేమ ఎందుకో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అందుకే వచ్చాను నేను, నీ గుట్టు విప్పటానికే వచ్చాను నేను. జగన్మోహన్ రెడ్డిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి. మీరు ముఖ్యమంత్రిగా ఉండనే ఈ నీచ నికృష్ట సంఘ వ్యతిరేకైన ఈ వంశీ మోహన్ గారు ఆ గన్నవరం ఎమ్మెల్యేగా అతను సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, వీటన్నిటిని కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్టు చేస్తే అతన్ని పరామర్శించడానికి జైలుకి వస్తావా, జైలుకి వెళ్తావా? నేను వస్తున్నాను నీకేం పర్వాలేదంటావా? ఏంటి దొంగలేనా? ఏదైనా సానుభూతి తెలియజేస్తే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదరా ఇంగ్లీష్లో అంటారు కదా. మేమంతా ఒకటేనయ్యా. నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ముద్దాయిలంటే ఎందుకు మీకంత ప్రేమ, వలవమాలిన ప్రేమ? గతంలో కూడా చాలాసార్లు చూశాను నేను. ముద్దాయిలను బాగా అభిమానిస్తారు మీరు. జైల్లో ఉన్న చాలామంది ముద్దాయిలు కూడా మా జగన్ అంటారట. ఎందుకని? జైల్లో ఉన్న ఒకరితో తీసుకున్నారా మీరేమన్నా? ఓహో, అప్పుడు 16 నెలలు చెంచలు కూడా జైల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు వాళ్ళతో పెరిగిన అనుబంధమా ఇది? లేదండి, మా నాయకుడు అన్యం పుణ్యం ఎరగని మా నాయకుడు, నిజాయితీపరుడైన మా నాయకుడు, సత్యశీలుడైన మా నాయకుడు, చీమకు కూడా అన్యాయం చేయని మా నాయకుడు, పరస్త్రీలను అత్యంత గౌరవంగా చూసే మా నాయకుడు, దళితులకు అత్యంత గౌరవం ఇచ్చే మా నాయకుడు, భూ కబ్జాలు జోలిపోని మా నాయకుడు, దొంగ పట్టాలు పంచని మా నాయకుడు, పట్టిసీమ మట్టి కొట్టేయని మా నాయకుడు, అత్యంత నిజాయితీపరుడైన వంశీ గారిని నేను వెళ్ళి పలకరిస్తే, పరామర్శిస్తే తప్పేంటి వర్లరామయ్య గారు అని అంటారా? అంత ధైర్యం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక నీచుడని రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు అయిన తర్వాత అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే
అందరూ కూడా ఎందుకింత ఆలస్యమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీకు తెలుసా? అటువంటి నికృష్టుని అరెస్ట్ చేయటానికి, అటువంటి దగాకోరుని అరెస్ట్ చేయటానికి, అటువంటి నీతిమాలిన వాడిని అరెస్ట్ చేయటానికి, అటువంటి దుష్కృతుని అరెస్ట్ చేయటానికి, అటువంటి అసాంఘిక శక్తిని అరెస్ట్ చేయడానికి ఇంతకాలం మీకు ఎందుకు పట్టిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నించారు. తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీకు?